వీడియోని తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వ్లాగ్ అయితే కనుక ఈ రీసెంట్ టైంలో నేను అసలు వ్లాగ్ అనేది షూట్ చేయలేదు. ఈ రోజు కూడా వ్లాగ్ షూట్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉందండి. సో ఇంకా మేము సొంత ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆ ముచ్చట్లన్నీ ఈరోజు ఈ వీడియో చెప్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే కనుక నేను షూట్ చేస్తున్నాను అనమాట. సో అందరికీ సొంత ఇంట్లోకి వెళ్ళాలన్న ఒక ఆశ అయితే ఉంటుంది, అలాగే నాకు కూడా ఉందన్నమాట. సో సొంత ఇల్లు ఎక్కడ, ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు ఈ వ్లాగ్లో అయితే కనుక షేర్ చేస్తాను. సో ఇంకా వెళ్తున్నాం కాబట్టి మొత్తం హౌస్ అంతా ఇక్కడ వెకేట్ చేసేస్తున్నాము. అండ్ అన్ని సామాన్లు మనం ప్యాకింగ్ కూడా చేయటం ఆల్మోస్ట్ అయిపోయింది. నేను అవన్నీ పెద్ద షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ అన్నీ క్లీన్ చేసుకోవటం, మళ్ళీ అవన్నీ ఎండలో ఆరబెట్టడం, మళ్ళీ అవన్నీ ప్యాకింగ్ చేయటం, ఇలా మాకు ఆల్మోస్ట్ 10 days పైనే పట్టేసింది. సో కొన్ని ప్యాకింగ్ చేసాం, కొన్ని అయితే కనుక ఇంకా వెళ్ళే ముందు కొన్ని అవసరమైనవి ఉంటాయి కదా, వెళ్ళే ముందు ప్యాక్ చేద్దామని చెప్పి కొన్ని చేయలేదు. సో ఒకసారి చూద్దాము ప్యాకింగ్ ఎలా చేసాము ఏంటి అనేది. మేబీ మీకు కూడా ఏమైనా హెల్ప్ అవ్వచ్చు ప్యాకింగ్ చేసేటప్పుడు. మాకున్న కొంచెం ఐడియాతో అలా ప్యాకింగ్ చేసాం. నాకు తెలిసి మేము సండూరులో ఒకసారి హౌస్ అనేది మారాము. సండూరు, హోస్పేట్, గదక్ 3 చోట్ల మేము ఈ సామాను అంతటిని వేసుకుని 3 చోట్ల మారామండి. చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇద్దరమే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరమే ప్యాకింగ్ చేసుకోవటం. అండ్ మహి ఉండేవాడు. పిల్లలు ఉంటే తెలిసిందే కదా, వాళ్ళు మన ప్యాకింగ్ మనం చేయటం, వాళ్ళు మళ్ళీ తీయటం, అలా చేస్తూ ఉండేది వాళ్ళు. ఇప్పుడైతే మహి అయితే కనుక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడనమాట, హాలిడేస్కి వెళ్ళిపోయాడు. ఇంక చిన్నోడు ఒకడు ఉన్నాడు, చిన్నోడు కూడా కొంచెం విసిగించాడు, పర్లేదు. అయినా ఇద్దరం అలాగే ప్యాకింగ్ చేసుకున్నాం. ఇంక చూసేద్దాం ప్యాకింగ్ ఎలా చేసాము. ఇంకా సొంత ఇంటికి వెళ్తున్నాము అన్న తెలిసిన తర్వాత చాలా త్వరగానే మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసి, ఇంకా చాలా డేస్ ఉన్నాయి. కానీ మేము ఏం అనుకున్నామంటే, మేము ఇద్దరమే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరమే ప్యాకింగ్ చేసుకోవాలి కదా, సో కొంచెం టైం పట్టేస్తుంది. అండ్ క్లీనింగ్ చేసుకుని అన్ని ప్యాకింగ్ చేయటం అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు జస్ట్ మనం అలా తీసి బాక్సెస్లో పెట్టేది వేరు, మనం ఏదన్నా వస్తువు తీసుకుని దాన్ని క్లీన్ చేసి ఆరబెట్టి దాని తర్వాత మళ్ళీ ప్యాకింగ్ చేయడం చాలా టైం పడుతుంది అన్న ఉద్దేశంతో త్వరగానే మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. అవసరం లేనివి ఏంటో అన్నీ చూసుకుని అవి ముందు ప్యాకింగ్ చేసాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే కొన్ని మ్యాక్సిమం కార్డ్బోర్డ్స్లో పెట్టాము, ఇంకోటి ఇలాంటి గోనులు కొత్త కొత్తవి అనమాట. ఇందులో అన్ని డ్రెస్సెస్, శారీస్, నా బట్టలు, పిల్లలవి, ఈయనవి, కొన్ని అవసరం లేనివి ఉంటాయి కదా కొత్త కొత్తవి, అలాంటివన్నీ పెట్టేశాము. జస్ట్ కావాల్సిన మట్టుకే బయట ఉంచుకుని రిమైనింగ్ అన్నీ ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా అయిపోయిందండి. ఇంక ఈ సోఫా, దివాన్ ఇవన్నీ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంకా లారీలో పెట్టేయటమే కదా, అవన్నీ ఇంకా అలా ఉన్నాయన్నమాట. ఈ రూమ్ మేము ఎక్కువగా వాడము, అందుకోసం అని చెప్పి ఒక్కొక్కటి ప్యాకింగ్ చేయటం, తెచ్చి ఇక్కడ పెట్టేయటం, అలా ఇద్దరం చాలా బాగా ఇద్దరం కోఆపరేట్ చేసుకుని ఒకరికొకరు బాగా ఇలా కార్డ్బోర్డ్స్ చక్కగా ప్యాకింగ్ చేయటమే కాకుండా, ఇలా మనం టేప్ పెట్టడమే కాకుండా థ్రెడ్స్తో కూడా, మనకు తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళతో కూడా కట్టాము స్ట్రాంగ్గా ఉండటానికి. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మేము వెళ్ళే కొత్త ఇంటికి 700 కిలోమీటర్లు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి వస్తువులు. కొనేయటం ఈజీవే, కానీ వాటిని జాగ్రత్త చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను, ఆ ఉద్దేశంతో ఏది పోకూడదు, అంతా చాలా బాగా రావాలన్న ఉద్దేశంతో ప్యాకింగ్ చాలా బాగా చేద్దామని అనుకుని ఇంక అలాగా టేపు వేసాము, అలాగే తాళ్ళతో కూడా కట్టామన్నమాట. ఇంకా ఈ రూమ్లో మొత్తం నా డ్రెస్సెస్ అన్నీ తీసేసాను. ఇంకా బెడ్ అయితే కనుక డైరెక్ట్ తీసుకెళ్ళి ఇంకా అలా పెట్టేయటమే కదా, కూలర్ కావచ్చు ఇలాంటివి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే కనుక ఇక్కడే ఇచ్చేస్తున్నాము, కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాలన్న ఆలోచన ఉంది, అందుకని ఇంకా ఈ ఫ్రిడ్జ్ ఇచ్చేసాము. ఇంకా స్టవ్ ఇదంతా డైలీ వండుకోవాలి కాబట్టి డైలీకి కావాల్సినవి అన్నీ ఉంచానమాట. ఇంకా కిచెన్ సైడ్కి వస్తే ఇవన్నీ చూసారా చాలా నీట్గా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం అంతా గ్రాసరీస్ అన్నీ తీసేసి పేపర్లో వేసుకోవటం, అవన్నీ చక్కగా నీట్గా సోప్తో క్లీన్ చేసేయటం, ఆరబెట్టడం, మళ్ళీ అందులో పొయ్యటం, ఈ గ్రాసరీస్. అబ్బా నిజంగా చాలా టైం పట్టేసింది. బట్ చూస్తే కనుక ఫైనల్ అవుట్పుట్ చూస్తే నీట్గా ఉన్నాయి కదా, అది చాలా బాగా అనిపించింది. ఇలా అన్ని గ్రాసరీస్ అన్నీ చక్కగా ఎండలో పెట్టేసుకుని మళ్ళీ అందులో పోసేసుకున్నాను క్లీన్ చేసుకుని. సో ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే కనుక అగారో బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనేది చూపిస్తున్నానండి. వాటర్ స్ప్రే అండ్ మాపింగ్ అనేది ఉంటుంది. ఏ టైప్ ఫ్లోర్ వాళ్ళకైనా సరే హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా. ఎలా ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది ఒక రివ్యూలా అనుకోండి మీరైతే కనుక. సో నేను ఫస్ట్ చూడగానే అక్కడ మనకు ఒక ఛార్జర్ వచ్చింది.
సో, అలాగే ఇక్కడ ఒక మనకి హ్యాండిల్ పట్టుకోవటానికి ఒక హ్యాండిల్ అనేది ఉంది. దీన్ని చాలా ఈజీగా కూడా మనము అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. చక్కగా పెట్టేసుకోవచ్చనమాట. సో, అక్కడ మనకొక హోల్ ఉంటది. ఆ హోల్‌కి మనం జస్ట్ ఇలాగా పెట్టేయటమే. అండ్ అలాగే ఇక్కడ మనకి అగరో బ్రాండ్ నుంచి ఇలాగ మాపింగ్‌ది వస్తదనమాట. సో, చాలా బావుందండి. నాకైతే నిజంగా చాలా నచ్చింది. మీరు గనక ఒకసారి ఇది ట్రై చేస్తే మీ ఇంట్లో ఉన్న మాప్‌ని తీసి పక్కన పడేసి ముందు ఇదే వాడతారు. నిజంగా అంత చాలా బావుంది. ఈజీగా కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. పెట్టుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంది. సో, కాబట్టి ఇది ఎలక్ట్రిక్ కాబట్టి మనకేంటి అంటేనండి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో, మనము ఒక 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 1 అవర్ వస్తదనమాట. సో, చూసారు కదా! మొత్తం అంతా ఎలా ఈయన ఫిట్ చేసేసారో మొత్తం అంతా. ఈయనకి ఇలాంటివి బాగా తెలుసు కాబట్టి నేను ఏదైనా సరే ఇలాంటిది ఏదైనా ప్రొడక్ట్ వచ్చిందంటే ముందు ఆయనకే ఇస్తాననమాట. మనకి ఎక్స్‌ట్రా ఇలాంటివి కూడా వచ్చాయి మాప్స్ అనేవి. ఇలాంటివి జస్ట్ తీసుకొని మొత్తం మనకి 2 సెట్స్ వచ్చాయన్నమాట. ఛార్జింగ్ పెట్టేసుకొని ఒక 4 అవర్స్ ఉంటే 1 అవర్ మనకొస్తది కాబట్టి సో, ముందుగానే ఛార్జింగ్ పెట్టేసుకున్నాం అనమాట. సో, మనం డైలీ వాడే వాళ్ళకైనా సరే చాలా ఈజీగా వాడేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇలా ఒక ఉంటదండి. మనకి జస్ట్ మనకొక వాటర్ పోసుకోవటానికి కూడా ఒక కప్ లాంటిది వస్తది. అందులోకి వాటర్ పోసేసుకొని మనము ఇంక జస్ట్ మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవటానికి మన ఒక హైట్‌ని బట్టి మాప్ కూడా ఉండటానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి వాటర్ ఆన్ చేయటానికి ఒక బటన్ ఉంటది. అలాగే వాటర్‌కి కూడా ఒక బటన్ ఉంటది. ఆల్రెడీ వాటర్ మనం అందులో పోసుకున్నాం కాబట్టి. సో, ఫస్ట్ ఆన్ చేస్తే మనకి ఇలా ఉంటదండి. మనకి ఏంటి అంటే వాటర్ కావాలంటే ఆ ఒక వాటర్ ఉన్న ఒక బటన్ అనేది మనం క్లిక్ చేస్తే గనక వాటర్ అనేది వస్తది. జస్ట్ మనము అక్కడే మనం మాప్ లాగా ఎలా అయితే తుడుస్తామో, మనం తుడిచే పని లేదు. జస్ట్ మనం హ్యాండిల్‌తో పట్టుకుంటే చాలు. అదే మొత్తం తుడిచేస్తది ఫ్లోర్ అంతా నీట్‌గా. కాకపోతే మనం బటన్స్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ బటన్ ఒకటి, వాటర్ ఎక్కడైతే మనకి వాటర్ కావాలో అక్కడ వాటర్ బటన్ క్లిక్ చేస్తే చాలు. జస్ట్ మనకు అంతా మాపింగ్ చాలా బావుంటది. సో, కాబట్టి ఎవ్వరైనా సరే ఈజీగా వాడొచ్చు. ఎక్కువ నడుము నొప్పి ఉన్నది మేము మాప్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా ఈ యొక్క మాపింగ్ అనేది ఇంట్లో చేసేసుకోవచ్చు. సో, నాకైతే నిజంగా చాలా నచ్చింది. అండ్ మొత్తం మాప్ అయిపోయిన తర్వాత మనము ఇవి తీసేసుకొని మామూలుగా మనం డిటర్జెంట్‌తో మామూలుగా క్లీన్ చేసేసుకొని, సోప్స్‌తో చక్కగా క్లీన్ చేసుకొని ఆరిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా మనము వాడుకొని మాపింగ్ చేసేసుకుంటమే మన ఇల్లు చాలా నీట్‌గా ఉంటది. సో, ఇవైతే నాకు చాలా నచ్చాయి. మీకు గనక కావాలంటే గనక లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, వెంటనే చెక్‌ఔట్ చేయండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో దొరుకుతుంది మనకి. అండ్ యాహ్! ఇక్కడేంటి అంటే గనక కిచెన్ ఐటెమ్స్ మాక్సిమం అన్నీ తీసేసాను. డైలీ వేర్ రోజు వాడుకోవాల్సినవి మాత్రం కొన్ని ఉన్నాయి. కుక్కర్స్ గానీ, ఇలాంటివి కొన్ని కొన్ని ఉంచుకొని రోజు తినాలి గదా! సో, ఇంక వాటి కోసం అని చెప్పి కొన్ని ఉంచుకొని రిమైనింగ్ ఆల్మోస్ట్ అంతా ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో, ఇంకొన్ని కొన్ని పైనున్నాయి. అవి జస్ట్ ఏంలా వాక్యూమ్ క్లీనర్ ఇలాంటివన్నీ మనము జస్ట్ తీసుకెళ్ళి లారీలో పెట్టేయటమే. ఇంక నా సామానం ఇయన్నీ బానే ఉన్నాయి కానీ ఇంక చూసారు కదా! ఏదన్నా వీడియో చేశామంటే చూసేవాళ్ళు అనుకుంటారు, ఆ వీడియో వీళ్ళకి ఇదొచ్చేసింది, అదొచ్చేసింది అనుకుంటారు గానీ, తర్వాత ఎంత ప్రాసెస్ ఉంటదో అవంతా మళ్ళీ ఫిట్ చేసుకోవటం, మళ్ళీ మొత్తం ఇప్పుడు ఎలాగో ప్యాకింగ్ కాబట్టి ఇంకిక్కడ వాడాలనుకోవట్లేదు నేను ఎలక్ట్రిక్ మాప్ అనేది. సో, కొత్త ఇంటికి వెళ్ళాక అక్కడే వాడదామని ఇంక ప్యాకింగ్ చేసేస్తున్నాము. అండ్ ఇంకా నా ఇంట్లో సామాను ఒక ఎత్తయితే, ఇంకా ఈ కుండీలన్నీ ఒక ఎత్తండి. చాలా ఎక్కువుంటాయి. మొక్కలంటే ఎక్కువ ఇష్టం గాబట్టి, ఏమైందంటే రీసెంట్‌గా ఇంక తాతయ్య అలాగా చనిపోవటం వల్ల ఇంక అక్కడే నేను ఎక్కువ రోజులు ఉండటం వల్ల మొక్కలు ఆల్మోస్ట్ చాలా మటికి చచ్చిపోయాయి. కొన్ని బెటర్‌గా ఉన్నాయి. ఇంక నేనొచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పోయటం వల్ల ఇంక బతకటమే. ఇంకా కొన్ని కొన్ని పోయాయి. సరే ఇంక ఎలాగో పోయినాయి కదా! ఇంకా కొత్త ఇంటికి వెళ్ళాక అక్కడ కొత్తయి వేసుకోవచ్చని చెప్పి నేను కూడా పెద్దంతా మళ్ళీ కొత్తయి తెచ్చి వేయటం ఇంకా అంత శ్రద్ధ అయితే నేనేం చూపించలేదు. బట్ కొన్ని అయితే మాత్రం పోయాయి. దేనికి పోస్తావు? వాటర్ దేనికి పోస్తావు? ప్లాంట్స్ కా? ప్యాకింగే చాలా పెద్ద చిరాకంటే ఇంక మా చిన్నోడు కూడా ఇలా చాలా విసిగిచ్చేసాడండి. బట్ ఆల్మోస్ట్ అంత ప్యాకింగ్ అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత వచ్చిన చెత్త ఇదంతా. సో, అదన్నమాట. ప్యాకింగ్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఒక 100%లో ఒక 90% అయితే ఇంకా ఒక 10% అనేది వెళ్ళే ముందు కొన్ని ఉంటాయి కదా! అవి చేద్దాం అన్నట్టుగా అలా ఉంచేసాము. అండ్ ఇంకా సొంత ఇంటి గురించి చెప్పాలి అంటే గనక అత్తయ్య మావయ్య వాళ్ళ ఇల్లు మా హస్బెండ్‌కి ఇవ్వటం. సో, ఆ హస్బెండ్
ఇంకా జాబ్ ఇక్కడే ఆయనకి. సో చూసుకుంటున్నారు అటు సైడే వచ్చేయటానికి. ఇంకా విజయవాడలో సొంత ఇల్లు ఉండటం వల్ల మేమంతా అక్కడికే షిఫ్ట్ అయిపోతున్నాము. ఈయన ఆఫీస్ అయితే కనుక ఇక్కడే. చూస్తున్నారు, ఏమన్నా కుదిరితే గనక అటు సైడే ఏదన్నా చూసుకుని ఆ ఫ్యామిలీ అంతా ఉందామన్న ఆలోచన ఉంది. బట్ ఇప్పటికిప్పుడంటే మనకి జాబ్స్ ఇవన్నీ దొరకటం అనేది కష్టం కాబట్టి ఉన్న జాబ్తో చేస్తూ ఉంటున్నారు. తర్వాత చూస్తారు, అటు సైడే ఏదైనా మంచిగా జాబ్ దొరికితే అటు సైడే ఆయన కూడా వచ్చేస్తారు. సో ఇంకా సొంత ఇంటికి వెళ్తున్నాము. మే 1 కల్లా అలా వెళ్దామన్న ఆలోచన ఉంది. చూడాలి, మ్యాక్సిమం ప్యాకింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక దేవుడి కృపను బట్టి సొంత ఇంట్లోకి వెళ్ళటానికి దేవుడు ఎంతగానో సాయం చేశాడు. ఇంక తెలిసిందే కదా, మ్యాక్సిమం ఈ ప్యాకింగ్ అప్పుడు మన ఎంత టెన్షన్ పడతాము, ఎంత స్ట్రెస్ ఏంటి. ప్రజెంట్ అయితే నేను అలాగే ఉన్నాను, ఎక్కువ పని ఉంటుంది. బట్ తప్పదు కదా, ఇంకొకసారి ఇదే లాస్ట్ షిఫ్టింగ్ అనమాట. ఈ షిఫ్టింగ్ తర్వాత ఇంక సొంత ఇంట్లోనే కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిస్ శ్రీవిద్య.